చేపలు చేపలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ కిచెన్. ఏంటి శృతి చేపలు అమ్ముకుంటుంది అనుకుంటున్నారా? కాదండి, ఇవాళ వెరైటీ చేపల పులుసు అండి. అమ్మమ్మ నాకు నేర్పించింది, నేను మీకు చూపిస్తున్నాను. సో చేపల్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేపించుకోవాలి. సాల్ట్ వేసుకొని నీట్గా కడుక్కోవాలి. బాగా అదిమి పట్టి కడగొద్దు, చేపలు చున్న అవుతాయి. సో ఇలా సాల్ట్ వేసి కడుక్కుంటే చేపలు వాటర్లో ఉంటాయి కాబట్టి పాకురు పడుతుంది కదా. ఇలా సాల్ట్ వేసి ఒక్కొక్కటి కడుక్కుంటే మొత్తం నీట్గా అవుతుందన్నమాట. నేను లెమన్ స్క్వీజ్ చేయడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. సో అమ్మ పిండేసిందనమాట. ఇలా మనం నిమ్మరసం పిండుకొని చేపలు కడుక్కుంటే నీసు వాసన రాదండి, అండ్ మురికంతా పోయి చేపలు తెల్లగా కనపడతాయి. హాఫ్ చెక్క లెమన్ని పిండేసి నీట్గా కడుక్కున్నాను. సో ఇవి కేజీంపావు చేపలండి. సో మా చెట్టు చింతపండు మరి పుల్లగా ఉండదు, మరి తీయగా ఉండదు. సో నేను చేయి గుప్పెడంత చింతపండుని నానేస్తున్నాను. వాటర్ పోసి నానేయండి. ఇవి 3 పెద్ద సైజు ఆనియన్స్, 5 పచ్చిమిర్చి. 3 ఆనియన్స్లో ఒకటి పోపుకి చిన్నగా తరుక్కోండి, 2 కొంచెం పెద్దగా తరుక్కోండి. ఇలా చిన్నగా తరుక్కున్నాము అండ్ పెద్దగా తరుక్కున్నాము. సో ఇవి నేను ఫ్రై చేస్తాను ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. అండ్ ఉల్లికాడలు, పచ్చిమిర్చి ఇలా ఒకటే స్లైస్లో కట్ చేసుకోండి. ఇలా మనం పెద్దగా తరుక్కున్న ఆనియన్స్ని మనం ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టాలి. ఇది మెంతులు అండ్ జీలకర్ర. మెంతులు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకోవాలండి. చేపల పులుసు అనే కాదు, ఏ పులుసులోకైనా ఈ పొడిని మనం యాడ్ చేసుకోవాలి. ఇది ఈక్వల్ పోర్షన్స్ అండి. ఫ్రై అయిపోయాయి మన ఆనియన్స్. మిక్సీ చేసుకుందాం. ఇలా ఫస్ట్ మెంతులు వేయించుకోవాలి. అవి సగం వేగిన తర్వాత జీలకర్ర వేయాలి. 2 ఒకేసారి వేయించితే జీలకర్ర అనేది మాడిపోయే అవకాశం ఉంది. సో హాఫ్ వేగిన తర్వాత వేసేయండి జీలకర్ర కూడా. సో వీటిని మనం పొడి చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ని కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ పేస్ట్ చేసే ముందు నేను 2 స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేశాను. యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. మనం నానబెట్టిన చింతపండులో నుంచి మనం చింతపండు రసాన్ని తీయాలి. నేను కొంచెం చిక్కగానే ఇష్టం, సో చిక్కగానే బాగుంటుంది చేపల పులుసు. సో మనం పులుసు తీసిన తర్వాత 3 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. మనకు చేపల పులుసులో పులుపుకి తగ్గట్టు కారం ఉండాలి. అండ్ 2.5 టీ స్పూన్స్ల సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నేను చింతపండు రసంలోనే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే చింతపండు రసం అనేది కారంతో మిక్స్ అయి చిక్కపడుతుంది పులుసు. సో ఇది మా అమ్మమ్మ స్టైల్. ఇలా లంప్స్ లేకుండా కలుపుకోండి. సో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, జీలకర్ర వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లికాడలు వేసి అవి వేగేదాకా కలుపుకోవాలి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీ వరకు అందుతాయి. సో ఇలా ఫ్రై చేసుకోవాలండి. చేపల పులుసు టైం టేకింగే ఉంటుంది, కాకపోతే ఇవన్నీ మనం సిద్ధం చేసి పెట్టుకుంటే త్వరగానే అయిపోతుంది. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి హాఫ్ మినిట్ వేగితే సరిపోతుంది. సో ఇలా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే నేను టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసిన తర్వాత మనము
ఇలా కలుపుకోవాలి. చూసారా ప్యాన్ కతుక్కుంటుంది అంటే నీట్గా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం చేపలని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేపలని ఒకటి అలా సర్దుకోవాలన్నమాట. చేపలు మనం ఫస్ట్ పోపు కలవడానికి గరిట పెట్టి ట్విస్ట్ చేసుకొని కలపాలండి. పోపు అంతా కలిసేంత వరకు. మనం సెకండ్ టైం కలిపేటప్పుడు మాత్రం గరిట పెట్టకూడదు, ఎందుకంటే చేపలు అనేటివి స్మాష్ అయిపోయి పులుసులో ముళ్ళులు అనేటివి కనపడతాయి, విరిగిపోతాయి చేపలు అనేవి. అంత బాగోదన్నమాట, మెస్సీగా ఉంటుంది. సో మనం మూత పెట్టి జస్ట్ అలా 10 సెకండ్స్ 20 సెకండ్స్ అంతే మగ్గనిచ్చుకోవాలి. సో ఇలా మూత తీసేసి మనం ఇప్పుడు గంట పెట్టకూడదు, గరిట అస్సలు పెట్టకూడదు. మనం ఏం చేయాలంటే ఇలా మూత పెట్టేసి క్లాత్ పట్టుకొని టాస్ చేసుకోవాలన్నమాట. ఇలా టాస్ చేసుకోవాలి. చూడండి, పైకి కిందకి టాస్ చేసుకోవాలి. గరిట పెడితే విచ్చుకుంటుంది, ముక్క అనేది చిదురు అయిపోతుంది. సో చాలామంది పులుసు పోపులో వేసి ఆ పులుసులో చేపలు వేస్తారు. సో అలా బాగోదు. ఇలా మనం పులుసు చూసారా ఎంత చిక్కబడిందో, చిక్కగా ఉంది. మనం కారం కలిపాం కాబట్టి అలా చిక్కగా అవుతుంది. సో మీకు ఎంత లిక్విడ్ కావాలో అంత లిక్విడ్ యాడ్ చేసుకోండి. మనం ఇలా పోపులో చేపలు వేస్తే చప్పగా ఉండదండి, టేస్ట్ బాగుంటుంది. అదే మనం పులుసు మరిగిన తర్వాత చేపలు వేస్తే చప్పగా ఉంటాయి. సో మనం ఇలా నీట్గా కింది కలపకూడదు, జస్ట్ ఇలా కదపాలి అంతే. ఎంత లిక్విడ్ కావాలో అంత లిక్విడ్ యాడ్ చేసుకోండి. చిక్కగా ఉంటేనే బాగుంటుంది. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇలా ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా తెరలాలన్నమాట. తెరులుతున్నప్పుడు హాఫ్ లీట్ పెట్టుకోండి. హాఫ్ లీట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే పులుసు అనేది చిక్కబడుతుంది త్వరగా. ఇలా 2 మినిట్స్ మనకి చిక్కపడింది కదా. 2 మినిట్స్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు అండ్ జీలకర్ర వేయించిన పొడి, దాన్ని నేను ఒక 1 టీ స్పూన్ యాడ్ చేశాను. మరీ ఎక్కువగా వేస్తే కూడా చేదెక్కుతుంది. చేపల కూరలో మనం మెంతాకు వేస్తే చాలా బాగుంటుంది. మెంతాకు అండ్ కొత్తిమీర ఇవి 2 యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో 2 నేను యాడ్ చేస్తున్నాను. చేపల పులుసులో మెంతాకు వేసి కొత్తిమీర వేసి వండుకుంటే ఉంటుంది, చాలా బాగుంటుందండి. సో మన పులుసు ఆల్రెడీ డన్ అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. సో ఇలా ముంచండి అంతే, కదపకండి. జాగ్రత్తగా వండుకుంటేనే అండి టేస్ట్ బాగుంటుంది అండ్ మనకు కావాల్సినట్టు వస్తుంది కర్రీ. ఇది కొంచెం టైం టేకింగే, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, చిక్కబడిపోయింది. మీకు ఎంత చిక్కగా కావాలనుకుంటే అంత చిక్కగా వచ్చేంత వరకు మీరు మరగపెట్టుకోండి. మరీ ఎక్కువసేపు మరగపెట్టుకుంటే చేపలు చున్న అయిపోతాయి. సో నేను ఇంతసేపు మరగపెట్టాను, చూసారా, చున్న అవ్వలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.